హలో హాయ్ మీ అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ప్రేమ అంటే ఏంటి? వేటూరు గారు ఒక సినిమాలో 2 సీతలో ప్రేమ గురించి అత్యద్భుతమైన డెఫినేషన్ ఇస్తారన్నమాట. ఒక ప్రేమ అమృత శిల్పం, ఒక ప్రేమ బుద్ధుని రూపం, ఒక ప్రేమ రామచరితం, వేరొక ప్రేమ గాంధీ తత్వం అంటారు అని. చితినైనా చిగురించేది, మృతినైనా బతికించేది ప్రేమ అంటారు. అమ్మలా చల్లగా చూసుకునేది, అలాగే మనం ఎప్పుడు అవసరమైనా మనతో పాటు ఎప్పుడు నిత్యం ఉండేది ప్రేమ అని చెప్తారు. మనం ప్రేమ అంటే ఎట్లాంటి డెఫినేషన్ ఇస్తున్నాం? వ్యాలంటైన్స్ డే ఏడాదంతా అభిప్రాయ భేదాలతో కొట్టుకుని ఆ రోజు మాత్రం మనం ఓ సెల్ఫీ తీసుకుని ఓ పార్క్కి వెళ్ళి ఓ డిన్నర్కి వెళ్ళి ఓ గిఫ్ట్ ఇచ్చి ఐ లవ్ ఈచ్ అదర్ అంటున్నాం. అదే ప్రేమ. నిజానికి ఈ రోజున నేను సరస్వతి గారు కలిసినాం. ఆవిడ హైదరాబాద్లో ఉన్నారు, నేను ఇక్కడ కూర్గ్లో గ్రీన్ పార్క్ రిసార్ట్స్లో ఒక కార్యక్రమం నిమిత్తం ఇక్కడ వచ్చాను. మరి ఎలా సార్, ప్రేమికుల రోజు మీరిద్దరూ 37 ఏళ్ల నుంచి ప్రేమ కలగవారు కదా, ఎలా విడివిడిగా ఉన్నారు అంటే, మేము దగ్గరగా ఉండటం కంటే దగ్గరే ఉండటం ఆశిస్తాం అన్నమాట. మరి ఈ ప్రేమని మనం ఎలా చూడాలి? ఒక ప్రేమ మనది అమృత శిల్పం. అంటే అవతల పక్క చూసి, శిల్పం అంటే ఏంటి? శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు. శిల్పం అంటే అక్కర్లేనిది తీసేసేది శిల్పం. మరి ప్రేమలో అక్కర్లేని విషయాలు ఏంటి? ఒక ఈగో, ఒక నెగిటివిటీ, అవతల వారి పట్ల మనకున్న చిన్నపాటి అసంతృప్తి, ఇవన్నీ తీసామనుకోండి, ప్రేమ ఫెవికాల్ బంధం కాదు. అలాగే ఒక ప్రేమ బుద్ధుని రూపం. ఎంత శాంతంగా ప్రశాంతంగా ప్రేమను వ్యక్తపరచవచ్చు. మనకిష్టమైన పిల్లలతో ఆడుకున్నట్టు, ఇష్టంగా జీవిత భాగస్వామితో మనకిష్టమైన మధురమైన ఈ క్షణం తిరిగి రాదు అన్నట్టుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక ప్రేమ రామచరితం. అంటే రాముడు అంటే ధర్మాన్ని మాత్రం చెప్తుంది. ధర్మం ఎందుకు రాముడు అంటే మనకిష్టం అంటే, ఏకపత్ని వ్రతం చేశారు కాబట్టి. అంటే భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్య తీసుకోవాల్సింది ఏముంటుందంటే, అత్యంతమైనది విలువైంది ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఎప్పటి నుంచి వస్తుందంటే, ఒకరికొకరు జీవిస్తేనే వస్తుంది. ఇంకెక్కడా చూడకుండా మనతో మనం, మనకై మనం జీవిస్తే వచ్చేది అది. అలాగే ఒక ప్రేమ గాంధీ తత్వం. అంటే హింస లేకుండా ఉన్నది. ప్రేమలో హింస ఎక్కడ ఉంటుంది? మనం కొట్టం, తిట్టం, మన మాటలతో అవతల వాడిని హింసిస్తూ ఉంటాం, మన చేతలతో అవతల వాడిని హింసిస్తూ ఉంటాం. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్నో, పెళ్ళైన కొత్తల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్నో మనకిష్టం లేనప్పుడు ఆర్గ్యుమెంట్ రూపంలో తీసుకొచ్చి అదే అవతల వాళ్ళ బలహీనత కింద ఎత్తి చూపిస్తూ ఉంటాం. ఇవన్నీ ఉండకూడదనే వేటూరు గారు రాశారు. ఒక ప్రేమ అమృత శిల్పం, ఒక ప్రేమ బుద్ధుని రూపం, ఒక ప్రేమ రామచరితం, వేరొక ప్రేమ గాంధీ తత్వం. చితినైనా చిగురించేది, మృతినైనా బ్రతికిచ్చేది ప్రేమ అంటారు. గంగలాగా పొంగి వచ్చి యమునలాగా సంగమించేది ప్రేమ అంటారు. ఈ వ్యాలంటైన్స్ డే మీ జీవితంలో ప్రేమని మరింత గట్టిగా, ఫెవికాల్ అంత దృఢంగా, బంధంగా మార్చుకోవాలని, మీరు మీ జీవిత భాగస్వామి ఏ ఎల్లలు లేకుండా ఆనందంగా జీవించాలని నేను, నా మనసులో ఉన్న సరస్వతి గారు ఇద్దరం కోరుకుంటున్నాం.